కాలర్ కాదు భయ్యా, షర్ట్ కూడా చింపుకోవచ్చు. ఎవరు ఊహించారు మన అంత కొత్త అనిపిస్తుంది. అది సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఎమోషన్ కనెక్ట్ అవుతాము. ఎలా అనిపించింది? నా తండేల్ సినిమా చూసిన ఆ కాన్సెప్ట్కి, ఆ రియల్ స్టోరీకి, రియల్ లైఫ్ స్టోరీకి వర్త్ అనిపించింది. 300 వర్త్ అనిపించింది నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, అందులో మ్యూజిక్ వచ్చేసేసి డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్, ఆ సాంగ్స్, సాయిపల్లి గారి క్యారెక్టర్ కానీ, నాగ చైతన్య గారి క్యారెక్టర్ కానీ మనం ఏమంటారు మామూలుగా అనిపించలేదు. సూపర్ అంటే సూపర్ అనిపించింది భయ్య. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి సినిమాని ఈరోజు వచ్చి చూసినందుకు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా భయ్య. 100 కోట్లు కొట్టేస్తుందా? 100 కోట్లు కాదు భయ్య, ఆయన 100 కోట్లే చెప్పారు డైరెక్టర్ గారు. కాలర్ ఎగిరేసుకొట్టారని చెప్పారు. కాలర్ కాదు భయ్య, షర్ట్ కూడా చింపుకోవచ్చు. అంత బాగుంది సినిమా నిజంగా చెప్తున్నా. 100 కోట్లు కాదు భయ్య, 300 కోట్లు పక్కా అనిపిస్తుంది నాకైతే నిజంగా చెప్తున్నా. కొంతమంది 3 రూపాయలు కూడా రాదు, ఏం కొడతాడు, ఏం సినిమా, ఫ్లాప్ సినిమా అంటారుగా, వాళ్ళకి చెప్తున్నా భయ్య నిజంగా చెప్తున్నా. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమా తండేల్ సినిమా. రాసి పెట్టుకోర్రి, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రివ్యూ స్టార్ మస్తాన్ భాయ్. నిజంగా చెప్తున్నా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తండేల్ సినిమా. 2025లో ఈ సినిమాని కొట్టే సినిమా రాలేదు భయ్య. అంత లవ్ స్టోరీ ఉంది, అంత కాన్సెప్ట్ ఉంది, అలాంటి క్లైమాక్స్ ఉంది, అలాంటి లవ్ స్టోరీ ఉంటే నిజంగా చెప్తున్నా ఏడ్చేస్తారు భయ్య అని సినిమా. ఎలా అనిపించింది నీకు తండేల్? అన్న సార్ జరుగుని చెప్తున్నా, సినిమా అయితే చాలా బాగుంది. అసలు నేను ఊహించలేదు. అసలు సినిమా స్టోరీ విధానం ఉంటుంది భయ. స్టార్టింగ్ సినిమా ఓపెన్ కాగానే సాయిపల్లి ఎంట్రీ, మా ట్రైన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది సాయిపల్లి ఎందుకు ఏడ్చానే? అసలు చెప్తున్నా సినిమా స్టోరీ తీసుకున్న విధానం, చందు మండేటి డైరెక్టర్ ఎంత కొత్తగా తీసారు సినిమా అంటే చాలా డిఫరెంట్ చేస్తున్నా. సినిమా ఒక ఎత్తని తెలుతుంటే మన వచ్చే బీజం రకంగా బుజ్జితల్లి సాంగ్ అని, హైలైట్స్ ఆ సాంగ్ అని, వామ్మో నిజం చెప్తున్నా క్లైమాక్స్ ఉన్నదన్న. నిజంగా నాకు ఏడుపు వచ్చిందన్న. అంత ఎమోషనల్ సీన్, ఎంత క్యారెక్ట్ చేసినా. అసలు నా తర్వాత ఒక అబ్బాయి నేను ఎంత ఏడుస్తున్నా అంటే, అమ్మాయిలు అయితే నిజంగా ఖర్చు తెచ్చుకోవాలన్న, అంత బాగుంది చెప్తున్నా. మెయిన్గా సాయిపల్లి యొక్క పర్ఫార్మెన్స్, మన రాజు అని హీరో చేస్తాడు ఇలా, మన హీరో ఎవరైతే నాగ చైతన్య, చాలా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అన్న. చాలా కొత్త అనిపించింది. నేను సినిమాకి పిలిచింది అంటే మన డిఎస్ మ్యూజిక్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది అన్న. అసలు ఇటువంటి ఇంటర్వెల్ సీన్ ఎవరు ఊహించారు మన అంత కొత్త అనిపిస్తుంది. అది సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఎమోషన్ కనెక్ట్ అవుతాము. సాయిపల్లి తన ప్రాణం పెట్టిన భయ అంటే స్టార్టింగ్ నుంచి అండ్ మధ్యలో తన వాయిస్ ఓవర్ అందించారు. అది చాలా కొత్త అనిపించింది. బుజ్జితల్లి సాంగ్ అయితే వేరే లెవెల్. ఈ సినిమాకి మాత్రం 100% నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటారు అన్న. చందు మండే డైరెక్షన్ చాలా బాగుంది. గీతా ఆర్ట్స్కి అయితే మంచి పైసా వసూలు మూవీ అని చెప్పొచ్చు. ఈ ఫిబ్రవరిలో ఈ ఇయర్లో మంచి మూవీ ఏంటంటే తండేల్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయినా చాలా జూన్ చెప్తున్నా. ₹1 అమ్ముడుకోలేదు. సినిమా చాలా చాలా బాగుంది. చాలా మంది బయటకు వచ్చి కొంతమంది సినిమా బాగాలని చెప్తారు. నేను చెప్తున్నా దయచేసి సినిమా చాలా బాగుంది, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా.